చైల్డ్ పోర్న్పై సుప్రీం కొరడా. అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటము నేరమే. వాటి నిల్వ, డౌన్లోడ్ చేయడము, వీక్షించడం పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హం. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక నిర్ణయం. వాటిని నేరంగా పరిగణించని మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. పోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన. పసిబిడ్డలపై, బడులకు వెళ్లే చిన్నారులపై లైంగిక అకృత్యాలు అధికమవుతున్న పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తరహా అమానుష చర్యలకు ప్రేరేపిస్తున్న, మూల కారణమవుతున్న దుర్వ్యసనాలకు అడ్డుకట్ట వేసే దిశగా నేర విస్తరణ మూలాలను పెగిలించి వేసేలా ఆచరణాత్మకమైన పలు సూచనలు చేసింది. బాలలలో చిత్రించిన అశ్లీల దృశ్యాలను చూడటం, డౌన్లోడ్ చేయడమే కాదు, వాటిని కలిగి ఉన్న నేరమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. పోక్సో ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చని తెలిపింది. కేసు నేపథ్యం: చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడం, కలిగి ఉండడం నేరం కాదంటూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. బాలలతో తీసిన అశ్లీల దృశ్యాలను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేశాడంటూ 28 ఏళ్ల యువకుడిపై నమోదైన అభియోగాలను హైకోర్టు తోసిపుచ్చింది. పోక్సో ఐటీ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించలేమని తెలిపింది. అశ్లీల దృశ్యాలు వీక్షించేవారు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని, ఈ అంశంలో శిక్షలు విధించడం కన్నా సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సూచించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా తాజా తీర్పు వెలువడింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. దారుణమైన ఆ తీర్పును రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని అభిప్రాయపడింది. నిందితుడు సెక్షన్ 30 ప్రకారం శిక్షార్హుడేనని పేర్కొంది. తమిళనాడులోని తిరువల్లూరు సెషన్ జడ్జి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆ యువకుడిపై కేసును పునరుద్ధరించి విచారణ జరుపుతామని తెలిపింది. చట్టానికి సవరణ చేయండి. పోర్నోగ్రఫీ అంటే అశ్లీల రచన, దృశ్యాలనే అర్థం వాడుకలో ఉంది. పోక్సో చట్టంలో పేర్కొన్న చైల్డ్ పోర్నోగ్రఫీ పరిభాష బాలలపై జరుగుతున్న లైంగిక దారుణాల తీవ్రతను వాస్తవికంగా ప్రతిబింబించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈ పరిభాషను మార్చివేయాలని, ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనడానికి బదులుగా చిన్నారులపై లైంగిక పీడన, దుర్వినియోగ అంశం, చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ అబ్యూజ్డ్ మెటీరియల్ CSEAM-గా వ్యవహరించాలని పార్లమెంటుకు తెలిపింది. చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్డ్ మెటీరియల్ CSEAM-గా వ్యవహరించాలని పార్లమెంటుకు తెలిపింది. Watching child sex abuse material is an offense. Advocate using the term child sexual exploitative and abuse material instead of child pornography to avoid trivialization of the crime calls for suitable amendment to POCSO Act.